ఓకే. సో, మనం ఎన్‌డిటి ఏంటి? ఎన్‌డిటిలో ఉండేటువంటి మెథడ్స్ ఏంటి? ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు? సో, అన్నీ మనం స్టెప్ బై స్టెప్ చూద్దాము. ఇంట్రడక్షన్‌కొచ్చేసరికి మనం ఎన్‌డిటి అంటే నువ్వేదైనా కంపెనీకి జాబ్ కోసం కాల్ చేస్తే, "సార్ నేను ఎన్‌డిటి కోర్స్ చేశాను సార్. నాకు మీ కంపెనీలో జాబ్ ఉందా?" అని అడుగుతాం. అప్పుడు అవతల నుంచి ఏమంటారంటే, "ఏ ఎన్‌డిటి చేశావు?" అని అంటాడు. "సార్ నేను ఎన్‌డిటి లెవెల్ 2 చేశాను సార్" అంటే, "అదే ఏ ఎన్‌డిటి చేశావు?" అని అంటే మనం చెప్పలేము. సో, కారణం ఏంటి అనంటే ఎన్‌డిటి లాంటి సర్టిఫికేషన్ బాడీస్ ఇక్కడ ఏఎస్-అంటి, ఐఎస్-అంటి, టీసీఎన్, సీసిప్, బీఆర్‌సీ, ఈఎన్ 470 ఇవన్నీ కూడా ఏంటంటే సర్టిఫికేషన్ బాడీస్. నువ్వు ఏదైతే ఎన్‌డిటి చేశావో, లెవెల్ 2 చేశావో, ఆర్‌టి, యూటీ, పీటీ, ఎంపీటీ చేశావో అన్నీ కూడా ఈ సర్టిఫికేషన్ బాడీలో ఉన్నాయి. ఓన్లీ ఎక్సెప్ట్ బీఆర్‌సీలో కాకుండా. ఓకేనా? అందుకని మీకు ఇవాళ ఏ ఎన్‌డిటి చేశావు అని అడుగుతాడు. సార్ నేను ఏఎస్-అంటి ఎన్‌డిటి లెవెల్ 2 చేశాను సార్ అని చెప్పేసాను. ఓకే. లేదంటే సార్ నేను ఎన్‌డిటి లెవెల్ 2 కోర్స్ చేశాను సార్. యాస్ పర్ ఏఎస్-అంటి. యాస్ పర్ ఏఎస్-అంటి అని చెప్పాలి. ఓకేనా? సో అయితే ఏఎస్-అంటి అంటే ఏంటి? అమెరికన్ సొసైటీ ఆఫ్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ ఇస్ అ ఫుల్ ఫార్మ్. ఓకే. తర్వాత ఐఎస్-అంటి. సో ఇప్పుడే కదా నేను మీకు క్లాస్‌లో చెప్పాను వాటి సర్టిఫికేషన్ బాడీ యొక్క డిఫరెన్సెస్ ఏంటి? సర్టిఫికేషన్ యొక్క డిఫరెన్సెస్ ఏంటి అనేది. ఐఎస్-అంటి ఇండియన్ సొసైటీ ఆఫ్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్. ఓకే. తర్వాత బిఐఎన్‌డిటి బ్రిటిష్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్. మన టీడబ్ల్యూఏ వాళ్ళు ఇచ్చేది సీసిప్ ఎన్‌డిటి. ఓకే. ఐఎస్ఓ 971. ఈవెన్ టీసీఎన్ ఎన్‌డిటి అయినా సరే ఐఎస్ఓ 971 యూఎస్ స్టాండర్డ్. ఓకే. బీఆర్‌సీ ఇది ఓన్లీ ఆర్‌టి. సెంట్రల్ గవర్నమెంట్ ప్యూర్ అటామిక్ కంపెనీ. ఓకే. ఇట్స్ బీఆర్‌సీ అంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. దీని గురించి మీకు క్లియర్‌గా రేడియోగ్రఫీ చాప్టర్ వచ్చేటప్పుడు చెప్తాను. ఓకేనమ్మా? ఈఎన్ 472. ఈఎన్ అంటే యూరోపియన్ నేషనల్ స్టాండర్డ్. ఓకేనా? సో అయితే ఇందులో ఆర్‌టి, యూటీ, ఎల్‌పిటి, ఎంపిటి మనం చేసేటువంటిది సపోజ్ ఏఎస్-అంటి చేసామా, ఏఎస్-అంటి ఆర్‌టి లెవెల్ 1 అదే లెవెల్ 2 చేస్తే ఆర్‌టి లెవెల్ 2 మనం జనరల్‌గా లెవెల్ 2 చేస్తున్నాం కాబట్టి అన్నీ కూడా లెవెల్ 2 కింద కన్సిడర్ చేస్తాం. ఓకే. తర్వాత ఏ మెథడ్స్ మనకి ఎన్‌డిటిలో చాలా మెథడ్స్ ఉన్నాయి. ఇందులో మనకి మెయిన్ మెథడ్స్ 4 మెథడ్స్. అందులోని రేడియోగ్రఫీ టెస్టింగ్, అల్ట్రాసోనిక్ టెస్టింగ్, మాగ్నెటిక్ పార్టికల్ టెస్టింగ్ అండ్ లిక్విడ్ పెనట్రేటింగ్ టెస్టింగ్. అయితే మనం మాత్రమే ఇక్కడ టెస్టింగ్ అని మాత్రం వాడతాం. యూరోపియన్ పీపుల్స్, ఇంగ్లీష్ పీపుల్స్ ఎక్కువగా ఇన్స్పెక్షన్ అనే వర్డ్ ఎక్కువ వాడతారు. ఇన్స్పెక్షన్. వాళ్ళు టెస్టింగ్ అనే వర్డ్ ఎక్కువ వాడరు. సో అయితే ఈ 4 కోర్సెస్ నేర్చుకోవాలి అని అంటే ఇది ఒక సర్టిఫికేషన్ బాడీ నుంచి తీసుకున్నది. వెల్డింగ్ ఇన్స్పెక్టర్ కోర్స్ ఇచ్చేవాళ్ళు టీడబ్ల్యూఏ నుంచి. ఇక్కడ చూడండి ఏ వెల్డింగ్ ఇన్స్పెక్టర్. మీరు ఎన్‌డిటి కోర్స్ చేస్తున్నారు, ఎన్‌డిటి ఇన్స్పెక్టర్స్. మరి వెల్డింగ్ ఇన్స్పెక్టర్ గురించి మాట్లాడుతున్నాను అంటే ఏంటంటే ఈ రోజు మనం చదువుకుని రేపు ఒక స్టెప్ పైకి వెళ్ళడానికే కదా. సో రేపు పొద్దున్న ఎప్పుడైనా మీరు ఫ్యూచర్‌లో వెల్డింగ్ ఇన్స్పెక్టర్ అవ్వాలి అంటే ఈ ఎన్‌డిటి అనేది బేస్ అని చెప్తున్నాడు చూడండి. ఏ వెల్డింగ్ ఇన్స్పెక్టర్, ఒక వెల్డింగ్ ఇన్స్పెక్టర్ షుడ్ హ్యావ్ ఏ వర్కింగ్ నాలెడ్జ్. ఒక వెల్డింగ్ ఇన్స్పెక్టర్ అవ్వాలి అంటే తనకు వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలంట ఖచ్చితంగా. దేని మీద? ఆఫ్ ఎన్‌డిటి మెథడ్స్. ఎన్‌డిటి మెథడ్స్ గురించి తెలియాలంట. అండ్ దేర్ అప్లికేషన్స్ ఎలా యూజ్ చేయాలి, ఆ మెథడ్స్‌ని ఎలా అప్లికేబుల్ చేయాలి అండ్ ఆల్సో అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజెస్. నువ్వు అప్లై చేస్తే దానివల్ల కలిగే అడ్వాంటేజ్ ఏంటి, దానివల్ల కలిగే డిసడ్వాంటేజ్ ఏంటి. అంటే నువ్వు ఎన్‌డిటి బాగా నేర్చుకుంటే యూ విల్ బి బికమ్ ఏ వెల్డింగ్ ఇన్స్పెక్టర్. If you pass the simple test, there is a simple test is there. If you qualified, then you will be considered as a welding inspector. Okay. So you need to carry all the methods. Sir, ఎలా సార్ నేను ఎన్‌డిటి చేస్తే వెల్డింగ్ ఇన్స్పెక్టర్ అయిపోతాను చెప్పండి సార్ అని అంటే ఒక వెల్డింగ్ ఇన్స్పెక్టర్ అవ్వాలి అని అంటే ఒక వెల్డింగ్ ఇన్స్పెక్టర్ నువ్వు చెప్పుకోవాలి అంటే నీకు రేడియోగ్రఫీ చేసిన తర్వాత రేడియోగ్రఫీ రిపోర్ట్ తీసుకొచ్చి నీకు చూపిస్తాడు. నువ్వు ఎన్‌డిటి చేసి నీకు రేడియోగ్రఫీ తెలిస్తేనే కదా రిపోర్ట్ నువ్వు చెక్ చేయగలవు, ఆ ఫీలింగ్స్ నువ్వు చెక్ చేయగలవు. అలాగే యూటీ వెల్డ్ స్కాన్ చేస్తాడు. సార్ ఇక్కడ ఈ లెగ్లో డిఫెక్ట్ వచ్చింది, ఈ లెగ్లో డిఫెక్ట్ వచ్చిందంటే ఏ లెగ్గో నీకు తెలియాలి కదా. ఎల్పిటి రిపోర్ట్ తీసుకొస్తాడు. సార్ క్రాక్ సార్ అంటాడు. ఈ క్రాక్ యాక్సెప్టెడో కాదో, ఎక్కడ వచ్చిందో, సర్ఫేస్లో వచ్చిందా, రూట్లో వచ్చిందా, వాళ్ళని కట్ చేయాలో వద్దో చెప్పాలంటే యూ షుడ్ హ్యావ్ సమ్ నాలెడ్జ్. యూ షుడ్ ఫెమిలియర్ విత్ ద అకార్డింగ్ టు ద కోర్స్, రైట్? అల్ట్రాసోనిక్ టెస్టింగ్ ఆర్ ఎల్పిటి, ఎంపిటి, వాట్ ఎవర్. సపోజ్ వాడు తీసుకొని వచ్చి ఫెర్రస్ మెటల్ మీద చేయాల్సినటువంటి ఎంపీటీ మెథడ్ని నాన్ ఫెర్రస్ మీద ఇన్స్పెక్షన్ చేస్తున్నాడు. అది అవ్వట్లేదు. నువ్వు అక్కడ వచ్చి చూసిన తర్వాత అరే నీ ఫెర్రస్ మెథడ్ మీద చేయాల్సిన నాన్ ఫెర్రస్ మీద ఎలా ఇన్స్పెక్షన్ చేస్తున్నా, ఇన్స్పెక్షన్ అవ్వదు కదా నువ్వు చెప్పగలగాలి అంటే యూ షుడ్ నో అబౌట్ వాట్ ఈస్ ఎంపీటీ. యూ షుడ్ నో అబౌట్ బ్రీఫ్లీ అబౌట్ ఎన్‌డిటి.
Okay, if you know the all NDT methods easily, if you can do the inspection at site. ఓకే, సో ఇప్పుడు 4 మెథడ్స్ ని మనం డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. ఒక్కొక్క మెథడ్ గురించి డీటెయిల్ గా మాట్లాడదాం. ఎలా చేస్తారు రేపు పొద్దున మనం క్లాస్ లో మాట్లాడుకోవాలంటే ఓహో ఎల్పిటి ఎలా చేస్తారా, ఎంపీటీ ఎలా చేస్తారా అనేది మనకి తెలియాలి. ఎంపీటీ అంటే మ్యాగ్నెటిక్ పార్టికల్ ఇన్స్పెక్షన్. జనరల్ గా అంటే మనం ఎంపీటీ అంటున్నాం, కానీ ఇక్కడ ఎంపీఐ అని వచ్చింది. ఎంపీఐ అన్నా ఎంపీటీ అన్నా ఒకటే, కానీ పిఎంఐ అంటే సపరేట్, పాజిటివ్ మెటీరియల్ ఇన్స్పెక్షన్, అది అదర్ మెథడ్. అది ఎంపీటీ మ్యాగ్నెటిక్ పార్టికల్ ఇన్స్పెక్షన్ ఆర్ టెస్టింగ్. తర్వాత డై పెనట్రేటింగ్ ఇన్స్పెక్షన్, మనం దీన్ని ఏం చెప్తున్నాం, లిక్విడ్ పెనట్రేటింగ్ ఇన్స్పెక్షన్. రెండు ఒకటే. రేడియోగ్రఫీ ఇన్స్పెక్షన్ ఆర్ రేడియోగ్రఫీ టెస్టింగ్. తర్వాత అల్ట్రాసోనిక్ ఇన్స్పెక్షన్ ఆర్ అల్ట్రాసోనిక్ టెస్టింగ్. ఓకేమా? ఇక్కడ మనకి ఎల్పిటి అని చెప్పేసి అన్నాం కదా, ఈ ఎల్పిటినే కొంతమంది షార్ట్ కట్ లో ఎల్పిటిలో పీటీ అంటారు. ఇప్పుడు ఇక్కడ డిపిటి అన్నారు, ఈ డిపిటిలోనే కొంతమంది డిపి అంటారు. ఏదైనా ఒకటే. ఓకేనా? తర్వాత డై పెనట్రేటింగ్ ఇన్స్పెక్షన్ మెథడ్కి వచ్చేసరికి ఇక్కడ 2 రకాలుగా ఉన్నాయి ఇమేజెస్. ఒకటి మాస్క్ వేసుకోలేదు, ఒకటి మాస్క్ వేసుకున్నారు. ఎల్పిటి చేసేటప్పుడు ఆ కెమికల్ యొక్క స్మోక్ అనేది మనకు వస్తుంది. అది మనం మల్టిపుల్ జాబ్స్ అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ జాబ్ చేస్తే స్మోక్ వల్ల ఎఫెక్ట్ అనేది ఉంటుంది. బట్ కంపెనీలో మనం ఫస్ట్ సేఫ్టీ అనేది ఫాలో అవ్వాలి. సేఫ్టీ ఈజ్ మ్యాండేటరీ, సేఫ్టీ ఈజ్ ప్రైమరీ కన్సర్న్, సేఫ్టీ క్వాలిటీ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, సేఫ్టీ ఈజ్ ఆల్వేస్, క్వాలిటీ నెవర్ కాంప్రమైజ్. సో ఇక్కడ మనకి ఇన్స్పెక్షన్ చేస్తున్నప్పుడు మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, హలో, నువ్వు కెమెరాలో చూడు, క్లాస్లో ఉన్నాను, నేను బయలుదేరి నేను వస్తాను. ఓకే, వస్తాను. ఓకేనా? ఓకే, సో ఇక్కడ మనకి ఓకే, సో ఇక్కడ మనకు కనిపిస్తుంది అంతా కూడాను ఇక్కడ అప్లై చేశారు. ఓకే, సో ఇక్కడ మనకి పెనట్రెంట్ అప్లై చేస్తారు. మొత్తం జాబ్ అంతా అప్లై చేస్తారు. మొత్తం జాబ్ అంతా అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే పెనట్రెంట్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది. సో ఇలా కాకుండా దీన్ని మనం ఏం చేద్దాం, సరే ఇప్పుడు కొంచెం